ఢిల్లీలో మావోయిస్టు అగ్రనేత గణపతి నేడో రేపు అమిత్ షా సమక్షంలో లొంగిపోయే ఛాన్స్. బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేసే ఛాన్స్. తదుపరి సీఎం ఎవరన్న దానిపై జోరుగా ఊహాగానాలు. వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు ఖరారు. హైకమాండ్ దగ్గర మాట నెగ్గించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌక అమెరికా దాడి. 87 మంది మృతి, 72 మంది గాయాలు, పలువురు గల్లంతు. ఇరాన్ తదుపరి సుప్రీంగా ఖమేనీ రెండో కుమారుడు ముస్తఫా. ఖమేనీ స్థానంలో ఎవరు వచ్చినా లేపేస్తామన్న ఇజ్రాయెల్. అమెరికాతో చర్చలు లేవు, యుద్ధాన్ని కొనసాగిస్తాం. ఖమేనీ హత్యకు పగ తీర్చుకుంటామని ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్. మరో 10 రోజులు యుద్ధం కొనసాగితే ఇబ్బందులు. ట్రంప్కు పెంటగాన్ ఇంటర్నల్ రిపోర్ట్ లీక్.